హలో ఎవ్రీవన్. ఈరోజు నేను గార్డెన్లోని బీట్రూట్ హార్వెస్ట్ మీకు చూపిస్తూ దాని ఆకులతో నేను చేసిన ఒక వంటకాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్ని బీట్రూట్స్ని చూస్తుంటే మీకు కూడా గ్రో చేసుకోవాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ ఇయర్ నుండి మీరు కూడా పెంచేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. బీట్రూట్స్ అన్నీ చక్కగా డీసెంట్ సైజులు వచ్చినాయి కదా. కాకపోతే ప్యాకెట్ మీద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అయ్యి ఉంటే ఈల్డ్ ఇంకా బాగుండేది అండ్ బీట్రూట్ సైజ్ కూడా ఇంకా పెరుగుండేది. ఇక్కడ అమెరికాలో అయితే బీట్రూట్ విత్తనాలు డాలర్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి అండ్ మా జోన్లో అయితే అరౌండ్ వ్యాలంటైన్స్ డే టైం నుంచి అవైలబుల్ ఉంటాయి. సో చెక్ ఇట్ అవుట్. ఇంకా రెసిపీలోకి వస్తే ఈ ఫుడ్ ఐటెం పేరు ఆయిల్ ఫ్రీ బీట్రూట్ లీవ్స్ ఫ్రై. బీట్రూట్స్ విత్ లీవ్స్ మాకు ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ కానీ లేక లోకల్ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయి. అండ్ ఇండియాలో అయితే ఆకూరలు అమ్మే వాళ్ళని అడిగితే తెచ్చి పెడతారు. కాబట్టి ఈ వీడియోని చూసి మీరు కూడా ఇప్పుడు ట్రై చేయొచ్చు. ఎందుకో స్ప్రింగ్ సీజన్లో నేను వేసే వెజిటబుల్స్ అంటే రాడిషెస్, క్యారెట్స్, బీట్స్, కేల్ లీవ్స్ మీద బగ్స్ వస్తాయి నాకు. ఒక్కసారి ఎండొస్తే దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. అందుకని నేను ఒక చిన్న ప్లాంట్ మీద 2 లేయర్స్ ట్రై చేశా. ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ మీ. అందుకని నేను నెక్స్ట్ ఇయర్ నుండి ఈ స్ప్రింగ్ వెజిటబుల్స్ మీద తప్పకుండా 2 లేయర్ వేయాలనుకుంటున్నాను. లెట్ మీ సీ. మంచి టిప్ కదా. సో ఆకుల్లో మంచి వాటిని సపరేట్ చేసి వాష్ చేశాను అండ్ లీవ్స్ని కాడల్ని సపరేట్గా కట్ చేసేసుకున్నా. ఎందుకంటే కాడలు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. అలాగే కాడలు లీవ్స్ని సపరేట్గా వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్తే ఫస్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాన్లో తాలింపు గింజలు అంటే రెడ్ చిల్లీస్, ఉరద్ దాల్, జీరా, మస్టర్డ్ సీడ్స్ అండ్ ఇంగు వేసేసుకోవాలి. ఒకసారి పాన్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తప్పకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అంటే సిమ్లో పెట్టుకోవాలి. రిమెంబర్, నో ఆయిల్, ఓన్లీ డ్రై రోస్ట్. తాలింపు వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ని వేసి సాల్ట్ అండ్ పసుపు వేసుకుని మూత పెట్టి మధ్య మధ్య స్టీర్ చేసేసుకున్నాం అనుకో మనకి ఆనియన్ పీసెస్ బర్న్ కాకుండా ఉంటాయి. అండ్ సాల్ట్ వేయడం వలన మాయిశ్చర్ వస్తుంది కాబట్టి దాని వలన కూడా మనకి ఆనియన్ ముక్కలు బర్న్ కాకుండా ఉంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ని వేసి మూత పెట్టేసుకోవాలి. అండ్ టమాటో పీసెస్ మగ్గిన తర్వాత కాడలను కూడా వేసేసుకోవాలి. ఒకసారి కాడలు 3/4 కుక్ అయిన తర్వాత లీవ్స్ని వేసి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసి కుక్ చేయాలి. అంతే, ఆయిల్ ఫ్రీ బీట్రూట్ లీవ్స్ ఫ్రై రెడీ. ఇలా మీరు ఎంతమంది ఆయిల్ లేకుండా ఏ వెరైటీస్ చేస్తారో కామెంట్స్లో షేర్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ కుకింగ్.